అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాజధాని నిర్మాణం చేపట్టడం రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వంటి అభివృద్ధి చెందిన నగరాలు ఉన్నాయని, కేవలం 10,000 కోట్ల రూపాయలతో వాటిని మరింత అభివృద్ధి చేసి రాజధానిగా తీర్చిదిద్దవచ్చు అని తెలిపారు. గ్రోత్ సెంటర్ లేకుండా రాజధాని నిర్మాణం చేయడంతో ప్రజాధనం వృధా అవుతుంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి రాజధానిగా పేరుతో భారీగా అప్పులు చేయడం భవిష్యత్ తరాలకు భారమవుతుంది అని విమర్శించారు. ఒక సిటీ ఆల్రెడీ ఒక పేస్లో ఉన్న సిటీని తీసుకుంటే దాన్ని ఇమీడియట్గా ఇంకా పేస్ పెంచేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ డిబేట్లో, హైదరాబాద్ లాగా నగరం తయారవ్వాలి అని అంటే 50 సంవత్సరాలు పడుతుందని. అంటే 50 సంవత్సరాలు అంటే ఏంటండి? మనం బతికుండం, మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళు కూడా చూడలేరు అనే కదా అర్థం. అంటే 50 సంవత్సరాలకి మళ్ళీ హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంటుంది? ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ రావడానికి 50 సంవత్సరాలు అండి. మరి లెట్స్ బీ ప్రాక్టికల్ అండి, అందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. అదే నిజంగానే కనుక విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అయితే ఆ పేస్ ఎక్కడానికి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పడుతుంది, మనం చూస్తాం. అదే విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఒక 10 ఏళ్ళ లోపులోనే మనం హైదరాబాద్తో మ్యాచ్ చేయగలుగుతాం. మరి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఇన్నోవేటివ్గా, ఇలాంటిది ప్రాక్టికల్గా, ప్రాగ్మాటిక్గా ఆలోచన చేయకుండా నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళ ఏమంటారు సామెత, అలాగా దాన్నే పట్టుకుని నేను ఇలా చేస్తాను, ప్రజల ఇమోషన్ని, సెంటిమెంట్ని నేను రెచ్చగొడతాను. నేను అడుగుతున్నానండి, ఒక్కసారి అమరావతి రాజధాని కోసం అప్పులు చేసి ఒక్కసారి నేను 47,387 కోట్లు చేశారు కదా, అందులో వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడీబీ నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఇది కాకుండా హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కేఎఫ్డబ్ల్యూ దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి, నాబార్డ్ నుంచి అనుకుంటా సుమారుగా 7,500 కోట్లు అప్పు చేశారు. ఇంకా మిగతా ఇతర సంస్థల దగ్గర నుంచి ఇంకొక 8,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి ఇవన్నీ కలుపుకుంటే 47,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు పలు మీటింగుల్లో చెప్తా ఉన్నాడు, అమరావతి క్యాపిటల్కి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ తీసుకుని వచ్చి ప్రజలకి అప్పుల భారం రుద్దుతావా అని అడుగుతా ఉన్నాను. మరి ఇవి కాకుండా గత గవర్నమెంట్లో 2014 నుంచి 19 దాకా గవర్నమెంట్ బాండ్స్ కూడా అమ్మారు. గవర్నమెంట్ బాండ్స్ని తాకట్టు పెట్టి డబ్బులు కూడా అప్పులు తీసుకుని వచ్చారు. ఆ 5,000 కోట్ల రూపాయలకి ఈఎంఐలు, వడ్డీలు కలుపుకుంటే 2,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాం. ఈయన గతంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, దానికి 2,000 కోట్ల రూపాయలు వడ్డీలకి, ఈఎంఐలకి 2,000 కోట్లు కట్టాం. మరి ఏది గ్రోత్ ఇంజన్? ఎక్కడ ఈ యొక్క సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్? ఎక్కడ? ఇప్పటిదాకా ఇందులో మళ్ళీనేమో మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 5,500 కోట్లు ఇచ్చారటండి. 5,500 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ అంట. అంటే నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం చేస్తూ ఉన్నారు? అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటండి? దాచుకోనే కదా. అమరావతి గ్రోత్ ఇంజన్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురికి జరుగుతుంది. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెండోది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మూడోది వాళ్ళు వుడ్ బి సీఎం నారా లోకేష్ గారు. ఇవాళ నిజంగా నాకు చాలా బాధతో ఈ అంశాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. నేను చాలా ప్రాక్టికల్గా ఈ అంశాలు అన్నిటి గురించి ఎత్తుతున్నాను, వెరీ ప్రాక్టికల్. నేను ఒక్కసారి గతంలో కూడా ఐఐటి మద్రాస్ కానీ, శివరామకృష్ణన్ కమిటీ కానీ గతంలో ఏం చెప్పారండి? ఆ ప్రాంతము నల్లరేగడి నేల, ముంపుకు గురవుతుంది అని వాళ్ళ అబ్జర్వేషన్స్. మరి అబ్జర్వేషన్స్ అలా చెప్పినప్పుడు కూడా మీరు అయినప్పటికీ కూడా నేను ముందుకు వెళ్తాను, మీరు చెయ్యండి. కేంద్ర ప్రభుత్వము మెడలు వంచి
అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురండి, గ్రాంట్స్ తీసుకురండి. గ్రాంట్స్ తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ మీరు నిర్మాణం చేస్తానన్న దానికి అప్పులు చేయకుండా ఖర్చు పెట్టండి. అందరూ స్వాగతిస్తాం, మేము కూడా స్వాగతిస్తాం. అంతే తప్పితే భవిష్యత్తు తరాలని కాలరాసి లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చి ఇవాళ నేను ఒక ప్రాంతంలో ఖర్చు చేస్తాను, మళ్ళీ ఈ అప్పు అంతా కూడా భావితరాలు భరించండి అని అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత కలిగిన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తారు. ఎందుకు చేయరండి? మరి ఇన్ని అంశాలని ప్రజల్ని చాలా విచక్షణతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మేము చెప్పిన అంశాలు ప్రపోజల్ ఒకవేళ అవ్వలేదు ప్లాన్ బి లేకపోతే ప్లాన్ సి, 3 క్యాపిటల్స్ అన్నాం గతంలో, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ చేస్తూ అప్పుడు అంశం చెప్పాం. మీకు ఆ ప్లాన్ నచ్చలేదు, పోనీ ఈ ప్లాన్ తీసుకోండి. ఒక పోర్ట్ సిటీ ఉంటే ఆటోమేటిక్గా ఒక గ్రోత్ ఇంజిన్ వస్తుందండి. మీరు అమరావతిలో మీరు చెప్పారు, అమరావతిలో నేను తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను. మరి అదే బిల్లులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో మీరు అమరావతి దాంట్లో ఈ పాయింట్ తీసుకురావచ్చు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. ఎందుకు తీసుకురాలేకపోయారు అని అడుగుతున్నా. కేవలం అందులో క్లాజులు మార్చి ఒక చట్టబద్ధత తీసుకుని వచ్చారు. దాంతోపాటు గ్రాంట్స్ ఏం తీసుకురాలా, ఒక పెద్ద పెద్ద సంస్థలు ఏం తీసుకురాలా. ఇవాళ నేను ఒక్కసారి ప్రజలకి ఒక్కసారి సుదీర్ఘంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళేమో ఒక ఇమోషన్ సెంటిమెంట్ని రెచ్చగొట్టి ప్రజలతో మీరు సెలబ్రేషన్స్ చేయండి అని రోడ్ల మీద తీసుకొస్తున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నల్ల బ్యాడ్జీలు నల్ల చొక్కాలు వేసుకుని రోడ్ల మీద తీసుకొచ్చాడు కదా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా లక్షల కోట్లు తీసుకొచ్చాడా? లేదు కదా. అప్పుడు బాగాలేదన్న వ్యక్తి ఇప్పుడు బాగుందని ఎలా చెప్తున్నాడు? అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సపోర్ట్గానే ఉన్నారు కదా. అప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు విభేదించారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎందుకు మేము మద్దతు ఇచ్చామనంటే, మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు అమరావతికి తీసుకొస్తారని మద్దతు ఇచ్చాం. మీరేదో తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారని ఆ రోజు మద్దతు ఇవ్వలే. ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో ఒక అద్భుతమైన మెట్రోపాలిటన్ సిటీ కానీ ఒక పోర్ట్ సిటీ కానీ ఉంటే దానికి ఒక 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉజ్వలంగా భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ప్లాన్ బికి. ఇవన్నీ అంశాలు వాస్తవాలు. ప్రజలు ఏమీ అమాయకులు కాదు. ప్రజలందరూ కూడా ఒకసారి విచక్షణతో ఒక ఇమోషన్కి సెంటిమెంట్కి వీళ్ళు డ్రైవ్ చేసి మిమ్మల్ని అందులోకి తీసుకుని వచ్చి ఆ మబ్బుల్లోనూ దీంట్లోనూ ఉంచే కార్యక్రమం, డిబేట్ల మీద డిబేట్లు నడిపి ఈ రకంగా ట్రోలింగ్ల మీద ట్రోలింగ్లు చేసి ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ని వాస్తవాలని డైవర్ట్ చేసే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నది అనేది ముమ్మాటికి వాస్తవం. భారతదేశానికి క్యాపిటల్ ఉండాలి, స్టేట్కి అక్కర్లేదని